గుజరాత్లోని సూరత్లో సరికొత్త వజ్ర ప్రపంచం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ బిల్డింగ్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముడి వజ్రాల నుంచి వజ్రాభరణాల దాకా అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించేలా ఇందులో ఏర్పాట్లు చేశారు. ముంబై నుంచి డైమండ్ వ్యాపారం మొత్తం సూరత్కు షిఫ్ట్ అయ్యేలా ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. मेरा जो आत्मीय लगाव है उसको शब्दों में बयां करने की जरूरत नहीं है, आप लोग भली भांति जानते हैं। सूरत ने मुझे बहुत कुछ सिखाया है और सूरत ने सिखाया है कि जब सबका प्रयास होता है तो हम कैसे बड़ी से बड़ी चुनौतियों का सामना कर सकते हैं। सूरत की मिट्टी में ही कुछ बात है। ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ స్పేస్ గా అమెరికాలోని పెంటగాన్ ఉంది. ఇది గతం. ఇప్పుడు ఈ ఘనతను సూరత్ డైమండ్ బోర్స్ సొంతం చేసుకుంది. ఈ బిల్డింగ్ను దాదాపు 700 ఎకరాల్లో నిర్మించారు. మొత్తం 9 టవర్లు, ఒక్కోటి 15 అంతస్తులతో ఒకదానిని మరొకటి కనెక్ట్ చేస్తూ కట్టారు. ఇందులో మొత్తం 4200 ఆఫీసులు, 67,000 మంది ఉద్యోగులు పనిచేసుకోవచ్చు. అంతర్జాతీయ వజ్రాభరణాల వ్యాపారానికి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఆధునిక కేంద్రం కాబోతుంది. यात्रा कितने उतार चढ़ावों से भरी रही है। अंग्रेज भी यहां का वैभव देखकर सबसे पहले सूरत आए थे। एक जमाने में दुनिया के ఈ భవనంలో 175 దేశాల నుంచి 4,000 మందికి పైగా వ్యాపారులు తమ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా డైమండ్ బోర్సు ద్వారా 1,50,000 మందికి ఉపాధి లభించబోతుంది. ఇందులో మొత్తం 27 ఆభరణాల దుకాణాలను ఏర్పాటు చేశారు. మొత్తం 4,000కు పైగా సీసీటీవీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుంది. బయోమెట్రిక్ విధానం ద్వారా ఉద్యోగులు, సిబ్బంది రాకపోకలు సాగించవచ్చు. सूरत शहर के साथ मेरा जो आत्मीय लगाव है उसको शब्दों में बयां करने की जरूरत नहीं है, आप लोग भली भांति जानते हैं। सूरत ने मुझे बहुत कुछ सिखाया है और सूरत ने सिखाया है कि जब सबका प्रयास होता है तो हम कैसे बड़ी से बड़ी चुनौतियों का सामना कर सकते हैं। सूरत की मिट्टी में ही कुछ बात है जो इसे सबसे अलग बनाती है और सूरतियों का सामर्थ्य, उसका मुकाबला मिलना मुश्किल होता है। हम सब जानते हैं कि सूरत शहर की यात्रा कितने उतार चढ़ावों से भरी रही है। अंग्रेज भी यहां का वैभव देखकर सबसे पहले सूरत आए थे। एक जमाने में दुनिया के सबसे बड़े समुद्री जहाज सूरत में ही बना करते थे। मेरे परिवारजनों, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.